ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయేది 7.2 యాంప్లిఫైర్ అండి. ఈ ప్యానల్ వచ్చేసి మనం కొద్దిగా డిఫరెంట్గా VU మీటర్స్తో మనమైతే డిజైన్ చేయించుకున్నాం. జనరల్గా 5.1కి వాడే క్యాబినెట్ కదా, 7.1కి డీప్ క్యాబినెట్ అయితే నేను తీసుకున్నాను. కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2 ఆప్టికల్ ఇన్పుట్ ఇక్కడ వచ్చేసి HDMI. టోటల్ ఒక యాంప్లిఫైర్ అయితే పట్టుకొచ్చారు, కానీ అందులో ఏది నేను యూజ్ చేయను. మీకు అవసరమైతే జస్ట్ ఒక STK 6 ఛానల్ బోర్డును, ట్రాన్స్ఫార్మర్ అయితే నేను యూజ్ చేస్తాను అని చెప్పాను. నేను సబ్కి వచ్చేసి 2 కుమార్ వాడానండి. ఇక్కడ 6 ఛానల్కి వచ్చేసి నేను STK వాళ్ళ ప్రీవియస్ STK అని చెప్పాను కదా, అవి వాడేశాను. ఇది పవర్ సెక్షన్ అనమాట. ఇది మన 6 ఛానల్కి అయితే పవర్ సెక్షన్, ట్రాన్స్ఫార్మర్, దానికి సంబంధించిన కెపాసిటర్లు. సబ్కి మాత్రం నేను ఇక్కడ వచ్చేసి హెవీ రిలేస్ ఉన్నాయి వాడాను. ఇక్కడ జనరల్గా వచ్చేసి మనం బక్ కన్వర్టర్ వాడాము. ఆడియో విషయంలో అయితే నేను కంపల్సరీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానండి. కస్టమర్ కాంప్రమైజ్ అయినా నేను కాను. క్వాలిటీ ఎట్లా అనిపించింది మీరు విన్నారు కదా, సూపర్ ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికీ ఏవి టెక్. మన లొకేషన్ వచ్చేసి పాల్వంచ్ అండి, భద్రాద్రి డిస్టిక్. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయేది 7.2 యాంప్లిఫైర్ అండి. అస్త్రా కిట్తో అయితే మనం డిజైన్ చేసాము. ఈ యాంప్లిఫైర్ అయితే మనం గుంటూరు కస్టమర్ కోసం అయితే తయారు చేసామన్నమాట. ఈ టోటల్గా 7.2 ఛానల్ యాంప్లిఫైర్ అనమాట. ఇది వచ్చేసి మనం జనరల్గా ఈ ప్యానల్ కూడా మనం సెల్ఫ్గా డిజైన్ చేయించాము డిఫరెంట్గా. అస్త్రా కిట్లో వేరే మోడల్ ప్యానల్స్ అయితే వస్తున్నాయి. ఈ ప్యానల్ వచ్చేసి మనం కొద్దిగా డిఫరెంట్గా VU మీటర్స్తో మనమైతే డిజైన్ చేయించుకున్నాం. ఇప్పుడు మనం ఈ యాంప్లిఫైర్ని ఇంటర్నల్గా అయితే ఏమేమి కాంపోనెంట్స్ అయితే వాడానో, ఫ్రంట్ లుక్, బ్యాక్ లుక్ టోటల్గా నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను ఈ వీడియోలో. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఫ్రంట్ లుక్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకోసం అయితే ఫ్రంట్ డిస్ప్లే అయితే ఆన్ చేశాను, నేను సెట్ అయితే ఆన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ లుక్ చూసినట్టయితే నేను ఏ విధంగా అయితే డిజైన్ చేయించుకున్నాను అంటే, ఇక్కడ 2 VU మీటర్లు వచ్చేటట్టయితే నేను డిజైన్ చేయించుకున్నానండి. ఇక్కడ 2 కంట్రోల్స్ ప్లస్ ఇందులో మన లైటింగ్ వచ్చేసి పింక్ లైటింగ్ ఇచ్చామండి. ఓకేనా, అందరు జనరల్గా బ్లూ ఇస్తున్నారు కదా, మనం పింక్ ఇచ్చాం కొద్దిగా డిఫరెంట్ లుక్ కోసం. దీనికి కూడా పింక్ లైటింగ్. మనకేంటంటే లైటింగ్ ఉండడం వల్ల మీకు క్లియర్ కనబడట్లేదు. మనం చిన్న క్లిప్స్ అయితే వేస్తాం ఈ వీడియోలో, మీరు అయితే డీటెయిల్గా చూడండి. జనరల్గా అస్త్రా కిట్ ప్యానల్ వచ్చేసి చిన్న పీస్ అయితే ఈ విధంగా వస్తుంది, కాకపోతే నేను దీనికి డిఫరెంట్గా డిజైన్ చేయించుకున్నాను వాళ్ళ దగ్గర. ఫ్రంట్ ప్యానల్ ఇందులోనే మనకు VU మీటర్ అటు ఇటు వచ్చేటట్టు, ప్లస్ ప్యానల్ కూడా ఇందులో ఫిట్ అయ్యేటట్టు, ప్లస్ మనకి ఏంటంటే USB ఇందులో నేను ఈ ప్యానల్లో ఇక్కడ రానియలేదు, ఇక్కడ పెట్టాను అనమాట. జనరల్గా ఇక్కడే వస్తుంది మనకి ఈ బోర్డులో. నేనైతే ఇక్కడ ఇటు సైడ్కి అయితే నేను సపరేట్గా పిన్ లాగిచ్చి నేను అక్కడ పెట్టాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ ఇక్కడ వచ్చేసి మనం చూసినట్టయితే ఇది పవర్ స్విచ్ అండి. ఇక్కడ 2 మనకు వచ్చేసి సబ్కి సంబంధించి కంట్రోల్ అనమాట. ఇటు ఫ్రంట్ వచ్చేసి మనకి ఇది మాస్టర్ కంట్రోల్, మీరు చూస్తున్నారు కదా. జనరల్గా దీని ఎక్స్ప్లెనేషన్ ఇంకా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉన్నాయి. రిమోట్ కానీ దీని అస్త్రా కిట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం మీరు ఒకవేళ చూడనట్టయితే కంపల్సరీ ఆ వీడియో అయితే చూడండి, మీకు దీని గురించి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఈ వీడియోలో వచ్చేసి మనం జనరల్గా ఈ యాంప్లిఫైర్ గురించే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంటర్నల్గా మనం చూద్దాం యాంప్లిఫైర్ ఎలా ఉందనేది. ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, పైన క్యాబినెట్ అయితే నేను ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనం మెయిన్గా ఇప్పుడు ఈ కస్టమర్ ఏంటంటే ప్రీవియస్గా STKs అయితే బాగా వాడారండి. వాళ్ళ పాత యాంప్లిఫైర్లో ఒక STK బోర్డు ఉండి ప్లస్ వాళ్ళ ట్రాన్స్ఫార్మర్ ఒకటి మనం యూజ్ చేస్తామని చెప్పాము, వాళ్ళు పట్టుకొచ్చారు. ఓకేనా, టోటల్ ఒక యాంప్లిఫైర్ అయితే పట్టుకొచ్చారు, కానీ అందులో ఏది నేను యూజ్ చేయను. మీకు అవసరమైతే జస్ట్ ఒక STK 6 ఛానల్ బోర్డును, ట్రాన్స్ఫార్మర్ అయితే నేను యూజ్ చేస్తాను అని చెప్పాను. ఓన్లీ అవే నేను వాడాను, మిగతా అంతా ఎక్స్ట్రా అనమాట ఇందులో.
మిగతా అన్ని కొత్తవి పడ్డట్టే. ఇప్పుడు వీళ్ళకి నేను ఏం చేశాను అంటే జనరల్గా వీళ్ళ ఎస్టీకే బోర్డ్ ఇదండి, ఓకేనా. 6 ఛానల్ ఎస్టీకే బోర్డ్. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎస్టీకే ఐసీతో ప్రీవియస్గా 5.1 యాంప్లిఫైర్ ఉండే, నేను అందులో ఏది వాడను, అసలు ఎస్టీకే దాంతో చేయడం నేను మానేశానని చెప్పాను. కాకపోతే వాళ్ళ కోసం, వాళ్ళ రిక్వైర్మెంట్ కోసం, అంటే వాళ్ళకి ఎస్టీకే క్వాలిటీ నచ్చుతుంది అంటే వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ విధంగా అయితే చేశాను, ఓకేనా. ఇక్కడ మనం చూసినట్టయితే ఎస్టీకే 5 ఛానల్ 6 ఛానల్ బోర్డ్ అయితే ఉందండి. టోటల్గా ఇది 7.2 యాంప్లిఫైర్గా నేను మీకు డీటెయిల్గా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం ఆడియో బోర్డ్స్ విషయానికి వచ్చేసినట్టయితే నేను సబ్బుకి వచ్చేసి 2 కుమార్ వాడానండి, కుమార్ ఆడియోస్ థండర్ మోనో అనమాట. ఇక్కడ 6 ఛానల్కి వచ్చేసి నేను ఎస్టీకే, వాళ్ళ ప్రీవియస్ ఎస్టీకే అని చెప్పాను కదా, అవి వాడేశాను. ఇక్కడ మనం లెఫ్ట్ రైట్ల కోసం మాత్రమే 4191 ఐసీ వాడాం, మిగతా 4141 అయితే యూజ్ చేసాం అనమాట సరౌండ్స్కి. ఇది వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్ రైట్, ఇది మిడిల్ సరౌండ్స్, ఇది బ్యాక్ సరౌండ్స్ అనమాట. మనం సెంటర్కి వచ్చేసినట్టయితే శక్తి 2 ఛానల్ బోర్డ్, ఒక మన 2 మాస్ఫెట్ బోర్డ్ ఒకటి వస్తుంది, అదైతే ఇక్కడ ఉంది కింద కాంపాక్ట్గా. నేను ఇక్కడ అడ్జస్ట్ చేశాను, చూసారు కదా, ఇది మనకు కనబడదు. దీనిపైన మన సబ్ క్రాసర్ కూడా ఫిట్టింగ్ చేసాము. ఏంటంటే మనం కొద్దిగా కాంపాక్ట్గా ప్లేస్ అనేది మనకు చాలా తక్కువ ఉంటుంది, దానికోసం అయితే మనం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి, మళ్ళీ అక్కడ ఇక్కడ ఫిట్టింగ్ చేయకుండా అని చెప్పి నేను ఇక్కడ లుకింగ్ బాగుంటుంది, ప్లస్ నాకు సబ్ బోర్డుకి దగ్గర ఉంటుందని దీనిపైన ఫిట్టింగ్ అయితే చేసుకున్నాను ఈ విధంగా, ఓకేనా. స్పేసర్స్ పెట్టేసుకొని ఇక్కడ ఆడియో బోర్డ్స్ విషయానికి వచ్చేసినట్టయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్. ఇప్పుడు ఇక్కడ మన ట్రాన్స్ఫార్మర్ చూడండి, ప్రీవియస్గా వాళ్ళ దాంట్లో ఏం చేశారంటే చిన్న ఫాల్ట్, వాళ్ళు ఈ ఎస్టీకే బోర్డ్కి 8 amps ట్రాన్స్ఫార్మర్ వాడారు. కాకపోతే వాళ్ళ లక్ ఏంటంటే ఐసీలు అయితే పోలేదు. జనరల్గా 8 amps ట్రాన్స్ఫార్మర్ వాడితే ఏమవుతుందంటే ఆ ఐసీలు ఫ్రీక్వెంట్గా పోతూ ఉంటాయి. ఎవరో అప్డేట్ చేశారు కానీ 8 amps ట్రాన్స్ఫార్మర్తో నేను చెప్పాను కదా 8 amps వద్దు, దానికి 5 amps సరిపోతుంది, ఆ విధంగా ట్రాన్స్ఫార్మర్ అయితే మనం కన్వర్ట్ చేద్దామని చెప్పాను. ఆల్రెడీ వాళ్ళ ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్ చేసి నేను ఇంకో ట్రాన్స్ఫార్మర్ కొత్తది వేసాను అనమాట. ఇక్కడ ఇది పవర్ సెక్షన్ అనమాట, ఇది మన 6 ఛానల్కి అయితే పవర్ సెక్షన్, ట్రాన్స్ఫార్మర్, దానికి సంబంధించిన కెపాసిటర్లు. ఇక్కడ వచ్చేసి మనం ఇది 3030 10 amps ట్రాన్స్ఫార్మర్ అండి. ఇది వచ్చేసి మనం కుమార్ ఆడియోస్కి అయితే వాడాము. నాకు డెప్త్ హెవీగా ఉండాలి వాళ్ళకి, కాబట్టి నేను ఇక్కడ 10 amps అయితే వాడాను. ఆడియో విషయంలో అయితే నేను కంపల్సరీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానండి, కస్టమర్ కాంప్రమైజ్ అయినా నేను కాను. ఏంటంటే దాని తగ్గట్టు నేను వాళ్ళని కంపేర్ అయితే చేస్తాను, ఎందుకంటే మళ్ళీ చేయించే ఎక్విప్మెంట్ కాదు కదా. అందుకే ఒకేసారి పెట్టేది ఏదో ఇన్వెస్ట్మెంట్ 10 రోజులు ఆగండి లేదా 20 రోజులు ఆగండి, దాని తర్వాత అయితే మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాను. దాని తగ్గట్టే నేను మాడిఫై అయితే చేసిస్తాను వాళ్ళకి. ఇప్పుడు ఇందులో చూడండి, దీని పవర్ సెక్షన్, ఇది వచ్చి సబ్ పవర్ సెక్షన్ కదా, ఇది అయిపోయింది మనకి. జనరల్గా ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం అస్త్రా కిట్ అయితే వాడాము. అస్త్రా కిట్ మీకు ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు దాని డీటెయిల్స్ కావాలంటే పైన ఐ బటన్లో అయితే నేను లింక్ ఇస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, పోయి ఆ వీడియో కూడా చూడండి దాని డీటెయిల్స్ గురించి. ఇప్పుడు ఇక్కడ దీని కూలింగ్ కోసం మనకి ఇప్పుడు ఇది కూడా క్యాబినెట్ ఏంటంటే జనరల్ క్యాబినెట్ కాదు, ఇది డీప్ క్యాబినెట్ అన్నట్టు. జనరల్గా 5.1కి వాడే క్యాబినెట్ కాదు, 7.1కి డీప్ క్యాబినెట్ అయితే నేను తీసుకున్నాను, ఎందుకంటే నాకు కొద్దిగా ఫ్రీగా ఉండాలి స్పేస్ అని చెప్పి. ఇప్పుడు ఈ ఆడియో బోర్డ్స్కి నేను కూలింగ్కి అయితే ఏం చేశానంటే ఇక్కడ ఫ్యాన్ అయితే ఇచ్చానండి, ఓకేనా. ఇటు నుంచి నాకు ఆ డైరెక్షనల్గా పోతుంది, కూలింగ్ అవుతుంది అనమాట. మళ్ళీ అటు నుంచి హీట్ అనేది ఇటు నుంచి ఎగ్జాస్ట్ ఇది బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఫ్యాన్స్ పెట్టచ్చు కానీ దీనికైతే అవసరం లేదండి, నేను దీనికి ఎంత వాడాలో అంత అయితే వాడేశాను, ఇంకా పెట్టచ్చు కానీ అవసరం లేదు ప్రస్తుతానికి ఇందులో అయితే. ఇప్పుడు అస్త్రా కిట్ ఇది చూడండి, ఇప్పుడు మన దీనికి సంబంధించిన అస్త్రా కిట్ రిమోట్ కిట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది దాని మాడ్యూల్. ఇప్పుడు ఫ్రంట్ డిస్ప్లే మాడ్యూల్ వచ్చేసి ఈ సైడ్ ఉంటుంది, మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ఇక్కడ మెయిన్గా చూడండి మనం ప్రొటెక్షన్ బోర్డ్స్, జనరల్గా అందరు ఏం చేస్తారంటే ప్రొటెక్షన్ బోర్డ్స్ నార్మల్గా 8 ఛానల్ ప్రొటెక్షన్ బోర్డు ఉంటుంది, అది వేసేసి ఇట్లాంటి సింగిల్ ప్రొటెక్షన్ వేస్తారు. మనం ఇక్కడ ఏం చేసాము అంటే జనరల్గా నాకు ఇక్కడ యాంపియర్కి తగ్గట్టు ప్రొటెక్షన్ కిట్ కావాలి, దాని తగ్గట్టు అయితే నేను ఇక్కడ యూజ్ చేశాను. ఇక్కడ చూడండి మనం 6 ఛానల్ ప్రొటెక్షన్ ఒకటి, ఇక్కడ 2 ఛానల్ ప్రొటెక్షన్. ఇవి దేనికి అంటే నాకు జనరల్గా టోటల్ 7 ఛానల్ కోసం అయితే ఇది వాడాను, ఒక ఛానల్ ఎంటీనే ఉంటుంది. టోటల్గా 7 ఛానల్కి ప్రొటెక్షన్ బోర్డ్ ఇది. సబ్కి మాత్రం నేను ఇక్కడ వచ్చేసి హెవీ రిలేస్ ఉన్నాయి వాడాను, ఎందుకంటే నాకు ఇక్కడ యాంపియర్ అనేది ఎక్కువ వస్తుంది, దాని తగ్గట్టు నాకు కావాలి అని చెప్పి ఇదైతే వాడాను. జనరల్గా ఇవి కాకుండా వేరే వేసుకున్నా నడుస్తుంది, కాకపోతే క్లిప్పింగ్ అనేది పడుతుంది, అందుకే నేను ఇక్కడ వచ్చేసి హెవీ ప్రొటెక్షన్ బోర్డ్ అయితే వాడాను ఇండివిజువల్గా వాటికి, ఓకేనా. కంపల్సరీ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది వీటి వల్ల. దేనికి అంటే నాకు మెయిన్గా పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది ఉండాలి, దానికోసమే నేను ఇండివిజువల్గా ఈ విధంగా వాడతాను. మనం ఏంటంటే క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ కాము ఎక్కడ కూడా, కస్టమర్ కాంప్రమైజ్ అయినా మనం అసలు కాంప్రమైజ్ కానివ్వం వాళ్ళని కూడా, ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటంటే బేస్ అవుట్పుట్ ఉన్నప్పుడు జనరల్గా పాట ఎంత లేపినా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావాలి ఆడియో అనేది, అట్లా కాకుండా క్లిప్పింగ్ పడి పాట ఆగిపోయి రావడం ఇట్లాంటి
అవన్నీ ఏంటంటే కాంప్లికేషన్స్, మనం ఎక్కడ కూడా అడ్జస్ట్ కావద్దు అని చెప్పి ఆ విధంగా క్వాలిటీ కోసం అయితే సబ్బుకు కూడా నేను హెవీ ఇచ్చాను ఇక్కడ ప్రొటెక్షన్ కిట్స్. ఓకే, చూసారు కదా టోటల్గా ఇక్కడ 6, 7, 8, 9 జనరల్గా 9 ఛానల్కి ఇండివిజువల్గా వాడాము. ఓకేనా, దీని డిలే టైమింగ్ ఒకలాగా ఉంటుంది, దీని డిలే టైమింగ్ ఒకలాగా ఉంటుంది. సబ్ అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది, ఇది కొద్దిగా ఒక 3 సెకండ్స్ లేట్గా స్టార్ట్ అవుతుంది, ఆ విధంగా డిలే అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం సాకెట్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి. జనరల్గా 7 ఛానల్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేసాను నేను, సబ్బుకి వచ్చేసి అయితే ఇక్కడ ఇచ్చాను. నేను బ్యాక్ సైడ్ చూపించినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఫ్యాన్ వచ్చేసి ఇది ఎగ్జాస్ట్ అండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనం ఇందులో ఇక్కడ నేను ఎల్ఈడి ప్లేసింగ్ అయితే ఈ విధంగా పైన స్టిక్ అయితే చేసుకున్నానండి, కింద మనకి వైట్ ప్యానల్కి వచ్చేటట్టు. ఇప్పుడు ఇక్కడ మన వ్యూ మీటర్స్ వాడాం చూడండి, ఇక్కడ ఒకటి స్టీరియో వ్యూ మీటర్ అనమాట. నేను మీకు క్లిప్పింగ్లో మన వీడియో క్లిప్స్లో కూడా నేను మీకు ఇస్తాను. అప్పుడు మీకు ఏదైనా ఆడియో క్లిప్పింగ్ మనం ఆన్ చేసినప్పుడు మీకు ఆ లైట్ ఎఫెక్ట్ కూడా మీకు కనబడుతుంది. లుక్ అనేది మాత్రం లైవ్లో ఎక్సలెంట్గా ఉంటుంది. వీడియోలో ఎలా వస్తుందో నాకు ఐడియా లేదు, లైవ్లో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఆడియో క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు టోటల్గా ఇంటర్నల్గా వచ్చేసి అయితే ఇవే కాంపోనెంట్స్ అండి. జనరల్గా ఇప్పుడు ఇక్కడ సబ్ క్రాస్ ఓవర్కి మనం ఇక్కడ సబ్ కంట్రోల్ కూడా ఇచ్చాం, చూసారు కదా. ఇక్కడ సబ్ కంట్రోల్ ఉంటుంది, అది కాకుండా ఇక్కడ మాస్టర్ ఎంకోడర్ కూడా ఉంటుంది. ఈ సబ్ కంట్రోల్ ఏంటంటే మనం జనరల్గా మనం యూజ్ చేసే మోడ్ బట్టి మనం తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి అయితే ఈ విధంగా యూజ్ చేస్తాము. ఇక్కడ ఇంకో ఐటమ్ ఏంటంటే ఇక్కడ జనరల్గా వచ్చేసి మనం బక్ కన్వర్టర్ వాడాము. నేను చాలా రేర్గా వాడతాను బక్ కన్వర్టర్స్, మొత్తం దీని సప్లై మీదే నేను యూజ్ చేస్తాను. కానీ ఇక్కడ బక్ కన్వర్టర్ వాడాను. జనరల్గా ఏంటంటే ఈ మన ఫ్యాన్ సప్లైకి అనమాట, ఫ్యాన్ సప్లై ప్లస్ ఎల్ఈడికి బక్ కన్వర్టర్ అయితే నేను యూజ్ చేశాను ఇక్కడ. ఇప్పుడు మనం అస్త్రా కిట్కి మాత్రం సపరేట్ జనరల్గా నేను ఏం చేశానంటే పవర్ కోసం ఇక్కడ అడాప్టర్ వాడాను, చూసారు కదా. మీకు సప్లై కనబడుతుంది అనుకుంటున్నాను, ఇక్కడ అడాప్టర్ అయితే వాడాను డిఫరెంట్గా. నాకేంటంటే ఫ్యూచర్లో ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్న రిమోట్ కిట్ అనేది డ్యామేజ్ కావద్దు, దానికోసం అయితే నేను ఇక్కడ పవర్ అడాప్టర్ అయితే ఒకటి డిఫరెంట్గా నేను యూజ్ చేసుకున్నాను, దాని తగ్గట్టు దాని కంపాటబుల్గా. టోటల్గా ఇంటర్నల్గా వచ్చేసి అయితే ఈ విధంగా ఫ్రెండ్స్, ఇంకేం మిస్ చేయలేదని నేను అనుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ నేను మీకు ఒకసారి ఆన్ చేసి అయితే చూపించాను కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ నేను చూపిస్తాను, బ్యాక్ సైడ్ ఏమేమి ఉన్నాయి కాంపోనెంట్స్ అనేది చూడండి. ఇప్పుడు చూద్దాం బ్యాక్ సైడ్ చూడండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఈ విధంగా అయితే యూజ్ చేసాం మొత్తం ప్యానల్, జనరల్ ప్యానల్నే నేను ఇక్కడ అస్త్రా కిట్కి అయితే కటింగ్ చేసుకున్నాను నీట్గా ఈ సైడ్కి. ఇక్కడ కింద 6 ఛానల్ ఇన్పుట్స్ ఉంటాయి కదా, ఇవైతే వాడలేదు అందుకే క్లోజ్ చేసేసాను. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి అడాప్టర్ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే స్పీకర్ సాకెట్స్ మనం చూడండి. నేనేం చేశాను అంటే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కింద ఇచ్చాను, మిడిల్ సరౌండ్ ఇక్కడ, బ్యాక్ సరౌండ్ ఇది, సెంటర్ ఇది అనమాట. టోటల్గా ఈ సెంటర్కిను నేను సబ్బులకి బనానా సాకెట్స్ అయితే వాడాను, బైండింగ్ పోస్ట్ అంటారు వీటిని. దీనికి వచ్చే పిన్లను మాత్రం బనానా సాకెట్స్ అంటాం అనమాట. ఆ బనానా సాకెట్స్ వచ్చేసి దీని ఇంటర్నల్గా ప్రెస్ అయ్యి కూర్చుంటాయి అనమాట. ఇది జనరల్గా మనం ఈ ఫిట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇక్కడ వైర్ అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఏంటంటే ఎక్కడైనా మనం క్వాలిటీ విషయంలో తగ్గాల్సిన పని లేదండి, ఎందుకంటే కస్టమర్స్ అంత దూరం నుంచి వచ్చాక వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది మనం సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి టోటల్గా ఇవి 7 ఛానల్ అనమాట. ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సరౌండ్, మిడిల్ సరౌండ్స్, రేర్ సరౌండ్స్, ఇది సెంటర్. టోటల్గా ఈ 7 ఛానల్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి సబ్ అనమాట, డబల్ సబ్. ఈ టాప్ ఒక సబ్ అనమాట, కింద ఒక సబ్ అనమాట. జనరల్గా ఈ బైండింగ్ పోస్ట్ ఇంకో రకం ఉంటాయండి, అవి నేను ఎందుకు ఇక్కడ ఇంతకుముందు వాడేవాడిని కానీ ఇప్పుడు వాడట్లేదు. ఎందుకు అంటే అది కొద్దిగా లూజ్ అయిపోయి మనకు అది బాడీకి టచ్ అయినా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఇవైతే కరెక్ట్ హోల్లో కూర్చొని మన క్యాప్ లాగా కూర్చుంటాయి అనమాట, అందుకే ఈ బైండింగ్ పోస్ట్ అయితే నేను వాడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఈ అస్త్రా కిట్లో చూసినట్టయితే బ్యాక్ దీన్ని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇక్కడ మన 2 కోయాక్సిల్ ఇన్పుట్స్ అయితే ఇచ్చాడండి, కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, ఆప్టికల్ ఇన్పుట్ ఇక్కడ వచ్చేసి HDMI, ఈ 3 మనకి డిజిటల్ ఇన్పుట్స్ అనమాట. ఈ మొత్తం ఇక ఎనలాగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి జనరల్గా 5.1 ఇన్ ఏమన్నా ఇచ్చుకోవాలి ఎక్స్టర్నల్గా అనుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, రేర్ రైట్, రేర్ లెఫ్ట్, సబ్-ఊఫర్ అండ్ సెంటర్. ఓకేనా, 5 ఛానల్ ఇన్పుట్ మాత్రమే ఇస్తాడు. ఇక్కడ వచ్చేసి జనరల్గా స్టీరియో ఇన్పుట్స్ అయితే 2 ఇచ్చాడు. ఇక్కడ ఆక్సిన్ 1, ఆక్సిన్ 2. టోటల్గా దీని గురించి అయితే మొత్తం కవర్ చేశాను ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, మన యాంప్లిఫైర్ అయితే ఇప్పుడు డెలివరీ అయితే ఇవ్వబోతున్నాము. ఇప్పుడు మన కస్టమర్ వచ్చేసి అయితే ఈ యాంప్లిఫైర్ కస్టమర్ అనమాట. అన్న మాటలోనే మనం అన్నకైతే నేను చెకింగ్ అయితే వినిపించాను మొత్తం మన సెటప్ పెట్టేసి. ఒకసారి అన్న మాటల్లోనే మీరు వినండి క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళు మన దగ్గరికి ఎలా అయితే విజిట్ చేశారో అన్న మాటల్లో విందాం. అన్న మీ పేరు అన్న? నా పేరు శివన్న. క్వాలిటీ ఎట్లా అనిపించింది, మీరు విన్నారు కదా? సూపర్ ఉందన్న. మన వర్క్ విషయంలో ఏమైనా కాంప్రమైజ్ అయ్యామా? అసలు ఇంకా చెప్పడానికి లేదు. ఇంకా మంచిగా వర్క్ నచ్చిందా మీకు? సూపర్ ఉందన్న. అసలు సౌండ్ అవుట్పుట్ అసలు మామూలుగా మంట పడుతుంది. అసలు ఇప్పుడు డేట్ లాగింది. ఇంకా ఇప్పుడు మీరు మన దగ్గరికి అయితే ఎట్లా వచ్చారన్న మీరు? నేను యూట్యూబ్లో చూసాను అన్న. ఇప్పుడు మీరు అక్కడ గుంటూరు నుంచి మన దగ్గర రావడానికి కారణం ఏంటన్నా? కారణం అంటే అంతకుముందు ఒకసారి చేయించానన్న. చేపిస్తే అది చండాలంగా ఉంది. అసలు బాగోలేదు. అసలు అన్ని డిస్టర్బ్ సౌండ్లు వస్తున్నాయి. ఓకే. యూట్యూబ్లో చూసి నేను మొత్తం వచ్చేసి ఇంకా డైరెక్ట్ సత్యనపల్లి, అదే గుంటూరు పక్క సత్యనపల్లి మాది. ఓకే. ఇటు వచ్చి ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు మీకు యూట్యూబ్లో చెప్పిన దానికి బయట చేసిన దానికి పనిలో ఏమన్నా తేడా ఉందా? ఇంకా మంచిగా ఉందా? ఎలా ఉందా? దానికన్నా బెటర్గా ఉందన్న. బెటర్గా ఉంది. ఓకే. ఇప్పుడు మా కష్టం మీరు చూస్తున్నారుగా, మేము ఎలా చేస్తున్నాం వర్క్ ఎక్కడ అనేది. వైనింగ్ పరంగా దేనికైనా సూపర్ గా. మీ ద్వారా ఇంకేమైనా సెట్ ఉన్నా పంపించండి, క్వాలిటీ నచ్చితేనే పంపండి, అది కూడా వాళ్ళు. ఓకేనా? చూసారుగా ఫ్రెండ్స్, మన యాంప్లిఫైర్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే లుక్ కూడా బాగుంటే కంపల్సరీ మన కమెంట్లో అయితే కమెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి యాంప్లిఫైర్స్ కానీ ఇంకేమైనా ఆడియో మోడిఫికేషన్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. అలాగే మన వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. దానివల్ల మీకు మన వీడియో నోటిఫికేషన్స్ అయితే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. మనకు కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల మనకి వీడియోస్ వేయడం కుదరట్లేదు, అందుకే కొద్దిగా డిలే అవుతుంది. మీకోసం అయితే కంటిన్యూస్గా వీడియో వేయడానికి ట్రై చేస్తున్నాను. నేను కూడా కొద్దిగా షెడ్యూల్ అనేది బిజీ అయిపోయింది యాంప్లిఫైర్స్ బాక్స్ వర్క్స్తో. అలాగే మన సోషల్ ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా కంపల్సరీ మనల్ని అయితే ఫాలో చేయండి, మనల్ని అయితే సపోర్ట్ చేయండి. మన వీడియోస్ నచ్చినట్టయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం స్టే కనెక్టెడ్ టు అవర్ ఛానల్ విక్కీ ఏవి టెక్. సైనింగ్ ఆఫ్, విక్రమ్.